Yes, good morning all of you. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. Alright, so welcome back my dear students, all of you here. Sushmita, Rahul and all, Nandini, Divya, Srinivasulu and Anusha ma'am, very good morning. Punachindra sir, good morning. So all of you, very good morning to you sir. Now we start the session. Today is the Hindu Editorial. Today's the date is 9th June. So actually they should give here 9th June we are starting. So ready all of you. So any doubts or there you have to come forward. Okay na. So ikkada SBI PO prelims batch already start cheyadam jarigindandi manam. Okay na. The classes are commencing from like June 22nd nunchi classes start avutunnayi. Alright, Shravani, good morning. సో జూన్ 22 నుంచి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ 2020 బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 3 సబ్జెక్టులు ఉంటాయి, 3 hours క్లాస్ మొత్తం కూడా. ఓకేనా, గంటకు చొప్పున క్లాస్ ఉంటుందండి. 12 o'clock ఇంగ్లీష్, లైక్ 1 o'clock మ్యాథ్ అండ్ 2 o'clock రీజనింగ్. ఇలా 3 గంటలకి 3 క్లాసులు రెడీగా ఉంటాయి. సో ఎస్బీఐ పిఓ లెవెల్స్లో అంటే ఈ గ్రామర్ బేసిక్ ఏం కాకుండా ఇంగ్లీష్, ఎస్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా, ఆల్రెడీ గ్రామర్ బేసిక్స్ అనే సంకల్పం బ్యాచ్లో టీచ్ చేస్తున్నామని. జగదీష్, గుడ్ మార్నింగ్. ఆల్రైట్, సో గ్రామర్ బేసిక్స్ అనే సంకల్పం బ్యాచ్లో టీచ్ చేస్తున్నాం. సో ఇంకా హై లెవెల్ అంటే ఎస్బీఐ పిఓ లెవెల్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్లాస్ 1 hourలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకేనా, మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి తెలుసు కానీ Y209 ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ కోర్స్ అనేది మీకు 1200 రూపీస్లో అందించడం జరుగుతుంది. 3 సబ్జెక్టులు కూడా 1200 అండి. ఎస్ బాబు సార్, గుడ్ మార్నింగ్. శ్రీలత, గుడ్ మార్నింగ్. అర్థమైంది సార్, ఈ కోర్స్ అంతా కూడా Y209 యూజ్ చేస్తే ఈ కోర్స్ అంతా కూడా మీకు 1200 రూపీస్లో అందించడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు వెళ్ళాల్సినటువంటి సైట్ తెలుసు కానీ adda247.com ఈ యొక్క సైట్కి వెళ్ళేసి అక్కడ మీరు బ్యాచ్లో సెర్చ్ బాక్స్లో SBI P1 టైప్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అనే ఒక ఉద్దేశం. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ అ మూమెంట్ ప్లీజ్, జస్ట్ అ మూమెంట్. ఓకే, శ్రీవిద్య, గుడ్ మార్నింగ్ అండి. రైట్, పవన్ కుమార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్రైట్, సో స్టార్ట్ చేద్దాం రండి ఫాస్ట్గా. ఇక్కడ 52% అండి, ఇవ్వడానికి చెప్పాను కదా 52% ఆఫ్ ఉందని మీకు ఇక్కడ ఇండైరెక్ట్ నేను చెప్పేస్తున్నాను. సో ఇదంతా కూడా ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోవాలని చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ సంకల్పం బ్యాచ్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా కూడా Y209 కోడ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ విజయపథం బ్యాచ్ మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయినా ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకు 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయాలండి. ఓకేనా, సో నెక్స్ట్ RRB NTPC బ్యాచ్ కూడా మనకు లైవ్లో ఉంది. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సాయి అనుష. ఆల్రైట్, చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక Adda 24/7 అప్లికేషన్ అందరూ కూడా మొబైల్ ఫోన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎలాంటి డబ్బులు ఉచితంగా మనం కూడా ఈ యొక్క Adda 24/7 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏం చేసినా కూడా రైట్. నో సార్, అలాంటి మాక్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. కాకపోతే మనకు ఎంటైర్ కోచింగ్ అనేది ఉంది. మాక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటివరకు అయితే ఏం లేదండి. ఓకేనా, దాన్ని మీరు పరిగణించుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కొన్ని చూద్దాం. ఇక్కడ స్టాండ్ ఆఫ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కీప్ అవే, మూవ్ అవే ఆర్ డెడ్ లాక్ అంటే బిట్వీన్ ద 2 parties. అంటే అలానే స్తబ్దుగా నిలిచిపోవడాన్ని మనం ఇంగ్లీష్లో స్టాండ్ ఆఫ్ అంటూ ఉంటాం. అక్కడే నిలిచిపోవడం, ఎటు కదలకుండా అక్కడే ఉండిపోవడానికి ఇంగ్లీష్లో స్టాండ్ ఆఫ్ అని చెప్తా ఉంటాం. ఒక్క నిమిషం సార్, జస్ట్ మూమెంట్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే, జస్ట్ ఐల్ కమ్ బ్యాక్, జస్ట్ మూమెంట్ ప్లీజ్. Alright sir, good morning. Welcome. Sorry, just small inconvenience.
ఓకే, ఆల్ రైట్. నౌ యూ కెన్ సీ దట్ నౌ హియర్ రీఇటరేట్ అంటే ఇటరేషన్ అంటే మళ్ళీ చెప్పడం, రీఇటరేట్ అంటే మళ్ళీ చెప్పడము. ఓకేనా, పునరుద్ఘాటించు, మళ్ళీ మళ్ళీ చెప్తా, రిపీట్ చేయడం, రీస్టేట్ చేయడం. ఈకో రీక్యాపిచులేట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని మనం ఇంగ్లీష్లో రీఇటరేషన్ లేదా ఇటరేషన్ చెప్తా ఉంటాం. స్టాటస్ కో అంటే మనకు తెలుసు అండి, ఆ యొక్క సిచ్యువేషన్ స్టాటస్, వాట్ ఈస్ యువర్ స్టాటస్ అని చెప్తా ఉంటాం. అంటే ఇక్కడ స్టాటస్ కో అంటే సిచ్యువేషన్. ఇక్కడ యాంటే అన్నాడు చూసుకోండి. ఇక్కడ యాంటే అంటే అర్థం ఏంటంటే బిఫోర్, ముందు, ఏనా, యాంటీ లోపు, యాంటీసిడెంట్ అని చాలా సందర్భాల్లో మనం ఏఎన్టీఐ కాదు ఏఎన్టీఈ తీసుకోండి. ఇక్కడ ఏఎన్టీఐ అంటే అపోజిట్ అని మనకు తెలుసు, ఏఎన్టీఏ అంటే అపోజిట్ అని మనకు క్లియర్గా తెలుసు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏఎన్టీఈ అని అడుగుతున్నాడు. అంటే విచ్ జనరలీ కమ్స్ ద మీనింగ్ బిఫోర్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. స్టాటస్ కో అంటే ద ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గొడవలు అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. ఆల్రైట్. సో ఇక్కడ మాన్యూర్ అంటే చూడండి, ఇక్కడ రూట్ వచ్చేసి మ్యాన్ అండి. మ్యాన్ అంటే అర్థం తెలుసుగా మనం ఇంగ్లీష్లో హ్యాండ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఎస్, గుడ్ మార్నింగ్ నందిని అండ్ ఆల్. Yeah, we will give you mail ID, don't worry. Nandini, we will give you, don't worry. ఇస్ ప్రసన్న, గుడ్ మార్నింగ్ అండి. సో అందరూ కూడా ఫాస్ట్గా లైక్ చేస్తూ సెషన్ని షేర్ చేస్తూ ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ అండి. ఇక్కడ మ్యాన్ అంటే మీకు తెలుసు అండి, మనకి ఇంగ్లీష్లో ఏ పదమైనా ఎంఈఎన్ మ్యాన్ అండ్ రూట్ దాని యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే హ్యాండ్ అండ్ మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ యు అన్నాడు. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే గుడ్ ఆర్ వెల్ అని తీసుకోవడం జరుగుతుంది, మంచిది అని మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అర్థమైందా? సో ఈ విధంగా మాన్యూర్ అంటే యుక్తి, విన్యాసం, యుక్తితో కూడినటువంటి ట్రిక్, స్కీమ్, అయినా స్ట్రాటాజం, అయినా ఆర్టిఫీస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్డ్ కాల్డ్ వీఆర్ కాలింగ్ మాన్యూర్. అంటే మంచి చేతులతో మంచి పని చేయడానికి ఇంగ్లీష్లో మాన్యూవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. సంతోష్, గుడ్ మార్నింగ్. రైట్ అండి. ఆస్మా, గుడ్ మార్నింగ్. సో ఓకే, లెట్ us go ahead. Right, now look at the first question. A vain or boasting fellow. All right, Jagdish, good morning. Yes అండి, yes, confirm. Asma, right answer, right. So now what is the answer here? A vain, boasting fellow. Answer please. What comes the answer here? ఇక్కడ వెయిన్ అంటే మీకు తెలుసు అండి, ఫ్రూట్లెస్ అంటే లైక్ ఫటైల్ అని తీసుకోవడం జరుగుతుంది. FUTILE, ఫటైల్ ఆర్ లైక్ ఫ్రూట్లెస్ అని తీసుకుంటాం. అంటే ఉపయోగం లేని అనే మీనింగ్ రావడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఎలాంటి ఫాయిదా లేని, వ్యర్థమైనటువంటి అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ బోస్టింగ్ అంటే ఎప్పుడు కూడా పొగడ్తలు, జంబాల కోరు, జంబాలు పలికేవాడు, డంబాలు పలికేవాడు ఇంగ్లీష్లో మనం బోస్టింగ్ అని చెప్పడం జరుగుతుంది. బోస్టింగ్ అంటే ప్రైజింగ్ అని కూడా రాస్తామండి దీని యొక్క మీనింగ్. ఇక్కడ ప్రైజింగ్ అంటే పొగడ్త, PRAISING, అయినా ఎవరినైనా పొగిడే సందర్భంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ప్రైజింగ్ అని. ఆల్రైట్, వెయిన్ ఆర్ బోస్టింగ్ ఫెలో. అయినా లిబర్టైన్ అంటున్నాడు. ఇక్కడ లిబర్టైన్ అంటే చూసుకోండి, లిబర్టీ అంటే చూసారా మీరు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటా ఉంటారు. లిబర్టీ, లిబరలైజ్, లిబర్టైన్, మీరు ఏదైనా తీసుకోండి. స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీడమ్ ఉండడం, ఎక్కువ ఆ యొక్క స్వేచ్ఛ ఉండడం, అంటే ఉంటూ ఆ యొక్క పనులు వినకపోవడం మనం ఇంగ్లీష్లో లిబర్టైన్ అని చెప్తామంట. ఇక్కడ సైనిక్ అంటే చూడండి, ఇక్కడ రూట్ వచ్చేసి సిన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డాగ్, DOG, డాగ్ అని తీసుకోవడం జరుగుతుంది. మనం చాలాసార్లు చూడడం జరిగింది దీన్ని. ఆల్రెడీ ఇక్కడ సైనిక్ అంటే ఇది ఒక డాగ్స్ క్వాలిటీస్, అంటే కొంచెం మ్యాడ్ క్వాలిటీస్, కొంచెం బ్యాడ్ క్వాలిటీస్ అనేవి మనము ఇంగ్లీష్లో తీసుకోవడం జరుగుతుందని యొక్క ఉద్దేశం. ఇట్లా అవునా. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ చూసుకోండి, డయల్ లిటెనెంట్. దీన్ని ఎలా చదవాలి? డయల్. యాక్చువల్లీ స్పెల్లింగ్ కూడా తప్పించాము ఇక్కడ, ఇది స్పెల్లింగ్ ఇలా కాదు. దీన్ని ఎలా చదవాలంటే డయల్, ఏనా, లైక్ LETT అని చదవాలి. లెట్టెంట్, ఏనా. మనం లెట్టెంట్ అని ఇంగ్లీష్లో ఏం తీసుకుంటామని ఇక్కడ. రైట్, సంతోష్ కుమార్, సుష్మా, ఆల్ రైట్. బ్రాకెట్ ఇస్ ద ఆన్సర్, వెరీ గుడ్ అండి ఇక్కడ. రైట్, ఇక్కడ డైలెట్టెంట్, ఇక్కడ లెట్ చూసుకోండి, ఇక్కడ LETT లేదా లిటరేచర్ అన్న లెటర్ అంటే చూసుకోండి. LETT లెటర్ అంటే చూసారా, LETTR లెటర్ అంటే అక్షరాలు, ఏనా. అక్కడ డైలెట్టెంట్ అంటే రెండు విధాల, డై అంటే రెండు విధాలుగా అక్షరాలు రాయడం. అంటే ఇప్పుడు ఎవరికైనా లాంగ్వేజ్ వచ్చినట్లయితే సీదా సాదా క్లియర్గా రాసుకుంటా ఉంటారు, అందులో ప్రాబ్లం లేదు. ఇక్కడ డైలెట్టెంట్ అంటే రెండు విధాలుగా రాస్తూ ఏది కరెక్ట్ రాయకపోవడాన్ని ఇంగ్లీష్లో డైలెట్టెంట్ అని చెప్తా ఉంటారు. ఇక్కడ కొంచెం ఆలోచించినట్లయితే నాన్ ప్రొఫెషనల్, అంత ప్రొఫెషనల్ కాదు అని చెప్పడంలో షీ ఈస్ నథింగ్ బట్ డైలెట్టెంట్, డోంట్ గివ్ మచ్ వర్క్, జస్ట్ లీవ్ హర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బ్రాకెట్ అంటే ఇస్ ద రైట్ ఆన్సర్. డంబాల కోరు, జంబాలు పలికేవాడు అంటే బోస్టింగ్ చేస్తాడు, పక్కవారిని ఎప్పుడు కూడా తనకు తాను బోస్టింగ్ చేసుకుంటాడు, ప్రైజింగ్ చేసుకుంటాడు. సో ఇలా ఉపయోగం లేనటువంటి పనులు చేసామని ఇంగ్లీష్లో బ్రాకెట్ అని చెప్పడం జరుగుతుంది. రూట్ వర్డ్ ఏం లేదు, సో మీరు గమనించుకోవాలి అది. రైట్ అండి, లిబర్ మీన్స్ ఫ్రీడమ్, దట్స్ ఆల్ రైట్. రమేష్, గుడ్ మార్నింగ్ సార్. మనం ఆ విధంగా తీసుకుంటాం. డైలెమ్మా అని తీసుకుంటాం. అక్కడ లెమ్మా అంటే డౌట్ఫుల్ అండి, లెమ్మా అంటే ఆలోచన, LEMMA, లెమ్మా అంటే థాట్ఫుల్ ఆలోచన. సరే, మీరు అలాగే తీసుకోవచ్చు. డైలెమ్మా అంటే డై అంటే రెండు, లెమ్మా అంటే ఆలోచన, రెండు విధాలుగా ఆలోచించడానికి ఇంగ్లీష్లో కూడా డైలెమ్మా అని చెప్తా ఉంటాం. సరే, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ డైలామా కాదు, డైలెమ్మా అని చెప్పాలి. LEMMA, లెమ్మా మీన్స్ టు థింక్, ఆలోచించడానికి ఇంగ్లీష్లో లెమ్మా అని చెప్తా ఉంటాం. సరే, ఇప్పుడు మీకు అర్థమైందా కాన్సెప్ట్? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. వాట్ ఇస్ ఆన్సర్?
Braggart is the right answer. Alright, question number 2. One who cannot concern with right or wrong, or one not concerned with right or wrong. అంటే తప్పు నిజం తప్పు గురించి ఏం పెద్దగా ఆలోచించాడు, తన పని తాను చేసుకోబోతా ఉంటాడు. సో వాట్ ఇస్ ఆన్సర్ నౌ? Licentious and gratuitous, amoral, scapegoat. Answer please, fast. Veda? Yes and dilemma. 2, die and 2. That's all right. All right, answer please. Asma? Lemma means to think andi. All right, very good. All right, answer is ఇక్కడ లైసెన్షియస్ అంటుంది చూసుకోండి. ఇక్కడ లిక్, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నేను చాలాసార్లు మాడడం జరిగింది. లిషియస్ ఏనా, లైక్ ఈ పదాలు ఉంటాయి చూడండి. లిషియస్, ఇంకోటి లస్ట్ ఏనా, లైక్ ఇలాంటి పదాలు ఉంటాయి. లిషియస్, లస్ట్, లైసెన్స్. ఇక్కడ లైసెన్స్ అంటే పర్లేదండి, మంచి పదము, దాన్ని మనము హక్కు ఉందని చెప్తే లైసెన్స్ అని చెప్తా ఉంటాం. కాకపోతే ఇక్కడ ల్యాక్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ కాల్ ద వర్డ్ లైసెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ గ్రాటిట్యూడ్లో చూసుకోండి. గ్రాటిట్యూడ్ అంటే చూడండి, మనము కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అంటే మనము పక్కవారి పట్ల ఆ యొక్క భావన కలిగి ఉంటే దాన్ని ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అని చెప్తా ఉంటాం. సరే, ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆల్ రైట్ అండి. ఇక్కడ గ్రాటిస్ అంటే కాస్త మనము ఉచితంగా, సంథింగ్ లైక్ ఫ్రీడమ్ ఏనా, ఫ్రీడమ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ గ్రాటిట్యూడ్ అంటే ఫ్రీడమ్ అని చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ అమోరల్ అంటున్నాడు. ఇక్కడ మోరల్ అంటే మీకు తెలుసు నీతి, న్యాయం. అమోరల్ అంటే ఇక్కడ అంటే మీనింగ్ మీకు తెలుసు, నో అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ అమోరల్ అంటే నో నీతి, నో మొరాలిటీ అని చెప్పుకుంటాం. జగదీష్ రైట్ ఆన్సర్. రమేష్, సుష్మా ఆల్ రైట్. దివ్య అలా చూద్దాం. ఇక్కడ స్కేప్ గోట్ అంటే తెలుసు కదా. గోట్ అంటే మనకు తెలుసు కదా, మనము మామూలుగా గోట్ అంటే మనం చూస్తూ ఉంటాం. స్కేప్ గోట్ అంటే ఈ పదాన్ని కలిపి యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా బలి పశువు అంటారు. అంటే ఏదైనా బలి ఇచ్చేటప్పుడు యూజ్ చేసేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఇంగ్లీష్లో స్కేప్ గోట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, అమోరల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. వన్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్ అంటే తప్పు లేదా ఒప్పుల గురించి పట్టించుకొని వాడిని మనం ఇంగ్లీష్లో అమోరల్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఆల్ రైట్, right. No ethics అండి, no ethics, that's all right. No morality or no ethics, no law. Just simply enjoying here and there is called one amoral అని చెప్పడం జరుగుతుంది. That's answer, right answer confirm. Question number 2, answer is C. All right, next question number 3. A man with abnormal habits అంటే నార్మల్ హ్యాబిట్స్ ఉంటే మంచిది, ఆరోగ్యానికి, ప్రజలకు, యొక్క సొసైటీకి, అందరికీ మంచిది. అబ్నార్మల్ హ్యాబిట్స్ ఉండొచ్చు అయినా దాన్ని ఏమంటారు? ల్యూనాటిక్, ఎసెంట్రిక్, అబ్సర్డ్, ప్రొఫాన్. ఆన్సర్ ప్లీజ్. ఎస్ అండి, అమోరల్, ఇమ్మోరల్ బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అమోరల్ అంటే రూట్ వర్డ్ వచ్చేసి మోరల్ అంటే ఆ యొక్క నీతి, న్యాయం అయినా మొరాలిటీ అంటాం కదా. సో అమోరల్ అంటే నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్. అసలు అతనికి ఏం తెలియదు, అది రైట్ అయినా రాంగ్ అయినా చెలా చూడదు, దాని గురించి పెద్ద వరి కానటువంటి అవసరం ఇక్కడ. కానీ ఇమ్మోరల్ అంటే అసలు మోరలిటీ లేకపోవడం, అసలు అక్కడ మొరాలిటీ లేకపోవడం. దట్స్ కాల్ ప్యూర్ ఇమ్మోరల్ అంటా ఉంటాం. అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, దాన్ని మీరు గమనించాలి అక్కడ. వన్ హూ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్ ఈస్ కాల్డ్ అమోరల్. వన్ హూ డస్ నాట్ నో ఎట్ ఆల్ ఈస్ కాల్డ్ ఇమ్మోరల్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా సంతోష్, సుష్మిత ఆల్ రైట్, వెరీ గుడ్. ఇక్కడ బి అంటున్నారు, వెరీ గుడ్. అనే ఆన్సర్ ఇస్ బి కన్ఫర్మ్, వెరీ గుడ్. ప్రసన్న చూడండి, ఇక్కడ ద రూట్ వచ్చేసి సెంట్రిక్. చూసుకోండి, సెంట్రిక్ అంటే ఏంది? ఇక్కడ సెంట్రల్గా అంటే సెంటర్ పరంగా, CENTER, సెంటర్ పరంగా అంటే సెంటర్. ఎసెంట్రిక్ అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉండడం, ఎక్కువ హ్యాబిట్ని పొందుకోవడం, దాని చుట్టూ తిరుగుతూ. ఎసెంట్రిక్ అంటే ఎసెంట్రిక్ క్వాలిటీస్, ఎసెంట్రిక్ హ్యాబిట్స్ అని చెప్తా ఉంటాం. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, ఎసెంట్రిక్. ఇక్కడ ల్యూనాటిక్ అంటే ఇక్కడ లూనా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది అంటే మూన్ అని రావడం జరుగుతుందండి. MOON మూన్ అని తీసుకోవడం జరుగుతుంది ఇంగ్లీష్లో. లూనా అంటే మూన్ అండి, అర్థమైందా? మనము ల్యూనాటిక్, లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అంటా ఉంటాం. చూడండి, ఇక్కడ లూనా, మూన్ ఈస్ ద సింబల్ ఆఫ్ కొంచెము నెగటివ్ ఎనర్జీ. I don't speak this much philosophy, but the time has come to tell you. Moon is the symbol of negative energy, sun is the symbol of positive energy. Solar energy, lunar energy అంటా ఉంటాం మామూలుగా అయితే మార్కెట్లో. అయితే ఇది కొంచెము నెగిటివ్ వస్తుంది కాబట్టి కొంచెం మ్యాడ్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెము డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. లునాటిక్ అంటే ఆ యొక్క మ్యాడ్నెస్ అండ్ మీనింగ్ కూడా రావడం జరుగుతుంది, కొంచెం ఆ యొక్క ఆ విధంగా తీసుకోవచ్చు. ఆల్ రైట్, వెరీ గుడ్ అండి. అస్మా, థ్యాంక్ యూ. వేద కరెక్ట్.
ఓకేనా. సో ఇక్కడ యాబ్సర్డ్ అంటున్నాడు. ఇక్కడ యాబ్సర్డ్ అంటే మీరు చూసారా, ఇక్కడ సర్డ్ అంటే ఏంది మనకి ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం, కరణులు అయినా సర్డ్స్ అండ్ ఇండిసెస్ అంటాం చూడండి. సో ఆ విధంగా అస్మా వేద ఆల్ రైట్ ఆ విధంగా తీసుకోవచ్చు. సో నా వాట్ ఈస్ ఆన్సర్ కమ్స్ హియర్, యాబ్సర్డ్. సర్డ్ అంటే పర్లేదు, సర్డ్స్ అండ్ ఇండిసెస్ అంటే పర్లేదు. యాబ్సర్డ్ అంటే అవే ఫ్రమ్ ద సర్డ్ అంటే కాస్త దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కాస్త రిడిక్యులస్ అంటే కరెక్ట్ లేకపోవడం, అసంబద్ధమైనటువంటి, నిజం కాకపోవడం, అంతా కూడా అవ్యయకమైనటువంటి ఆ భావన. అబ్సర్డ్, నాట్ ఫీలింగ్ వెల్ ఈస్ కాల్డ్ అబ్సర్డ్. ఇక్కడ ప్రొఫానిటీ చూసుకోండి, ఇందులో ప్రో అంటే మీకు తెలుసు అడ్వాన్స్ అండి. ఇక్కడ ఫ్యాన్ అంటే మొన్న మనం చెప్పాము దీని యొక్క ఫుల్ ఫామ్ ఫెనాటిసిజం అని చెప్పామండి. ఫెనాటిసిజం లేకపోతే ఫెనాటిక్స్ అంటా ఉంటాం మనం ఇంగ్లీష్లో. ఫెనాటిసిజం అంటే ఒక రకమైనటువంటి పిచ్చి, ఒక రకమైనటువంటి వెర్రి ఈస్ కాల్డ్ ఫెనాటిసిజం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫాన్ లేదా ప్రొఫానిటీ అంటే కొంచెం ఒక రకమైనటువంటి అశ్లీలతా భావం. వారు అంటే వారు అనగానే ఒక రకమైనటువంటి అశ్లీలత, నాట్ ఓకే, దట్ సింపుల్, విచ్ ఈస్ నాట్ క్లియర్ ఇన్ వ్యూ అంటే కొంచెం కరెక్ట్ లేకపోవడం. సర్డ్ అంటే బాగా ఉండడం, సరే యాబ్సర్డ్ అంటే బాగా లేకపోవడం, అంతే గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ప్రొఫానిటీ అంటే దీని యొక్క మీనింగ్ మీరు రాసుకోవచ్చు. అశ్లీల అంటే నేను చాలాసార్లు మాట్లాడాను ఈ పదం గురించి, మరి ఇవాళ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవడం అంతే, ఏం లేదు. అశ్లీలత భావం కలగనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం ఇంగ్లీష్లో ప్రొఫానిటీ లేదా ప్రొఫాన్, ఒక రకమైనటువంటి ఇది కూడా మ్యాడ్నెస్ అని మనం గమనించవచ్చు. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, ఎసెంట్రిక్. మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్ ఇస్ కాల్డ్ ఎసెంట్రిక్. ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. ఓకేనా. అది దాని గురించే ఆలోచన, దాని గురించే అలవాటు, ఎప్పుడు ఒకదాని గురించి ఆలోచించడము, ఒక రకమైనటువంటి హ్యాబిట్ అన్నట్టు. అబ్నార్మల్ హ్యాబిట్ ఇస్ కాల్డ్ ఎసెంట్రిక్ అని చెప్తున్నాం. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. నెంబర్ 2. ఆల్రైట్, క్వశ్చన్ నెంబర్ 4. What is answer? Question number 4. A man who knows a lot about things like food, music and art. వాటి గురించి ఎక్కువ తెలిసిన వాడిని ఏమనాలి అంటున్నాడు. వెటరన్, క్వాక్ అండ్ అక్రోబాట్ and conjure. Answer please. Yes guys, answer please fast. Yes guys, fast. మీ తెలుసు వెటరన్, డిడిడి. ఎక్సలెంట్ శ్రీనివాస్. చూద్దాం డోంట్ వరీ. ఇక్కడ వెటరన్ అంటే మీకు తెలుసు కదండి. వెటరన్ అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్, వెటరన్ డాక్టర్, వెటరన్ ఆర్టిస్ట్, వెటరన్ డాన్సర్ అని చెప్తా ఉంటాం. అంటే లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సంథింగ్ ఈస్ కలవర్డ్ వెటరన్ అని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో, అయినా అందులో చాలా అనుభవం కలవాడు అని మనం చెప్పుకుంటా ఉంటాం ఏ వెటరన్ అంటే. ఓకేనా. ఇక్కడ క్వాక్ అంటే ఇది మీకు ఆ యొక్క బాతు సౌండ్, అయినా ఆ యొక్క బాతు క్వాక్ క్వాక్ అని సౌండ్ చేస్తారు చూడండి, దాన్ని ఇంగ్లీష్లో క్వాక్ అని చెప్తా ఉంటాం. ఎస్ అండి, ఎక్స్పీరియన్స్ అని తీసుకోవచ్చు. చూద్దాం ఆస్మా. ఇక్కడ చూడండి, యాక్రో అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో యాక్రో అంటే టాప్ అయినా హైట్, చాలా ఎత్తు అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాట్ అంటున్నాడు చూడండి. బ్యాట్ అంటే మనకి ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే బీటింగ్ అని రావడం జరుగుతుంది, అంటే కొట్టడం. అంటే యాక్రోబాట్ అంటే బీటింగ్ ఫ్రమ్ ద టాప్స్, అంటే బీటింగ్ ఇన్ ద హైట్స్ ఇస్ కాల్డ్ యాక్రోబాట్ అని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో. అంటే మామూలుగా దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే విన్యాసకుడు, విన్యాసాలు చేసేవాడిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే యాక్రోబాట్ అని చెప్తా ఉంటాం. విన్యాసాలు ఎక్కడ చేస్తారు? గాల్లో చేస్తూ ఉంటారు. అంటే నేలమైనా కూడా చేయరని ఉద్దేశం కాదు, చాలా ఎత్తులో చేసే అటువంటి ఆ యొక్క విన్యాసాన్ని మనం ఇంగ్లీష్లో యాక్రోబాటిక్స్ లేదా యాక్రోబాట్స్ లేదా యాక్రో అంటే చాలండి, ఇక గుర్తుపెట్టేసుకోండి. టాప్ అని గుర్తుపెట్టేసుకోండి, పైన ఎత్తులో ఉన్నటువంటి. బాట్ అంటే కొట్టడం, అయినా బ్యాటింగ్, మస్కిటో బ్యాట్ అయినా. సో ఇలా క్రికెట్ బ్యాట్, సో మెనీ ప్లేసెస్ యూజ్ ద బ్యాట్ మీన్స్ టు బీట్ సంబడి అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇలా. ఆల్రైట్. సో ఈ విధంగా కన్నజర్ ఇక్కడ చూడండి. కాన్ అంటే మీనింగ్ ఏంటంటే టుగెదర్, ఒక దగ్గర. ఇక్కడ యు అంటే అర్థమైందండి, గుడ్ అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఇంతకుముందు మాట్లాడుతున్నాం. ఇక్కడ కనజర్ అంటే వన్ హూ నోస్ అబౌట్ థింగ్స్ లైక్ ఫుడ్, మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఎ లాట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ కనజర్. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. వెరీ గుడ్, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పీకింగ్. ఆన్సర్ ఇస్ డి. వెటరన్ కూడా కరెక్ట్ ఆన్సరే. కానీ కనజర్ ఏం చేస్తాడంటే వన్ హూ జడ్జెస్, JUDGES, వన్ హూ జడ్జెస్ ఎట్ ఆర్ట్స్ ఈస్ కాల్డ్ వర్డ్ కనజర్ అని చెప్పడం జరుగుతుంది. వన్ హూ ఈస్ గుడ్, చూసుకోండి ఇక్కడ, వన్ హూ ఈస్ గుడ్ ఎట్ జడ్జింగ్ ఆర్ట్స్ అంటే ఎట్లా జస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సరిపోదండి. అంటే తప్పులు బేరీజు వేసుకుంటూ ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజలకు చెప్పేవాడే కనజర్.
ఇక్కడ వెటరన్ అయితే నువ్వు ఎక్స్పర్ట్ అయితే నాకేం లాభం నీ నుండి, అవునా కదా? నువ్వు ఎక్స్పర్ట్ అయితే నాకు కొంచెం చెప్పు, నేను బాగుపడతా, నేను నేర్చుకుంటా, అవునా కదా? సో అలాంటి భావన ఉన్నవాడిని మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే కనజర్ అంటాం. అయితే కొంచెం స్లాంగ్ ఎలా ఆడుకుంటూ ఉంటుంది దీన్ని. వన్ హూ ఈస్ గుడ్ ఎట్ జడ్జింగ్ ఆర్ట్స్ అని, అంటే ఆ యొక్క ఆర్ట్స్ని, మ్యూజిక్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఆ యొక్క ఆర్ట్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే వాటి పట్ల జడ్జింగ్ చేయడాన్ని మనం ఇంగ్లీష్లో కనజర్ అని మాట్లాడుకుంటాం. సో ఆన్సర్ ఈస్ లైక్ యాక్రోనిమ్. ఆల్ రైట్, ఇక్కడ యాక్రోనిమ్ అంటే చూసారా మీరు, ఇందులో కూడా చూసుకోండి. ఇక్కడ యాక్రో అంటే టాప్ మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. చూసుకోండి ఇక్కడ ACRONYM. ఓనిమ్ అంటే తెలుసు కదండి, నేమ్. యాక్రో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా అంటే చూసుకోండి, మీరు RBI అని విన్నారు, సపోజ్ RBI అన్నారు. ఇది అబ్రివియేషనా యాక్రోనిమా? అంటే ఎగ్దమ్ అబ్రివియేషన్, నో నీడ్ టు వరీ. ఇక్కడ అర్థమైందా? సో అట్లా ఇప్పుడు అలా కాకుండా నాబార్డ్ ఉంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ చూసుకుందాం ఆ పదం. ఇది ఫుల్గా ఉంది చూసుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అందులో నుంచి ఫస్ట్ పదాలు తీసుకుంటున్నా, టాప్ లెటర్స్ తీసుకుంటున్నా. చూసుకోండి ఫస్ట్ నాబార్డ్ నుంచి NABARD. సో దీన్ని ఎలా పలుకుతున్నా, నేను ఒక పదం లాగా పలుకుతున్నాను, NABARD, నాబార్డ్ అని పలుకుతున్నాను. సో అప్పుడు దీన్ని ఒక పదం లాగా పలుకుతున్నారు అంటే ఫస్ట్ లెటర్స్ తీసుకొని, ప్రతి ఒక్క ఫుల్ పదం నుంచి ఫస్ట్ లెటర్ తీసుకుని ఒక దగ్గరగా పెట్టేసి ఒక పదం లాగా పలుకుతున్నారు. అంటే దానికి ఉచ్చ స్థానాన్ని ఇస్తున్నారు, ఒక పదం లెవెల్లో క్లారిటీ ఇస్తున్నారు. కానీ RBI చూడండి, దానికి పదం లాగా పలకట్లేదు, ఇండివిజువల్ లెటర్ లాగా పలుకుతున్నారు. అందుకే అది అబ్రివియేషన్. కానీ ఇలా పదం లాగా పలుకుతే దాన్ని యాక్రోనిమ్ అని చెప్పాలి. యాక్రోనిమ్ అంటే టాప్ లెటర్స్ తీసుకొని ఒక దగ్గరగా పెట్టి దాన్ని ఒక పదం లాగా పలుకుతున్నారు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో యాక్రోనిమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సో లైక్ దాట్. ఓకే, లైక్ దట్ ఆల్సో వీ కెన్ టేక్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. వేద, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ అనో? ఇక్కడ టాప్ అని వచ్చింది, ఇక్కడ ఫస్ట్ అని కూడా వస్తుంది. ఇక్కడ మీరు మన రూట్ వర్డ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ టాప్, ఫస్ట్ అని కూడా మీనింగ్ వస్తుంది అండి. ఇప్పుడు టాప్లో ఉన్నది ఆబ్వియస్లీ ఫస్ట్ కదా. హూ ఈస్ ద టాప్ ర్యాంకర్ ఇన్ దిస్ కాలేజ్ అంటే రాము, ఆబ్వియస్లీ ఫస్ట్ ర్యాంకర్, అవునా కదా? సో ఇలా టాప్లో ఉన్నాడు ఆయన ఎప్పుడు కానీ, అంటే అతనే ఫస్ట్ ఇక్కడ. సో ఆ విధంగా మనం గమనించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ అండి, నాబార్డ్ ఈజ్ యాక్రోనిమ్ అండ్ యునెస్కో, యూనిసెఫ్ ఎట్సెట్రా, వెరీ గుడ్, నైస్. టాప్ మీనింగ్ అంటే టాప్ మీనింగ్ అని కాదు, అందులో నుంచి ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఒక దగ్గర పెట్టి పదం లాగా పలుకుతాం. చూసుకోండి, ఒనిమ్ అంటే ఏంటండి ఇక్కడ? ఒనిమ్ అంటే ఏంటి? ఇక్కడ పదం కదా. ఒనిమ్ అంటే అర్థం ఏంటండి? వర్డ్ కదా. ఎలా తీసుకుంటాం? సిన్ ఓనిమ్, యాంటీ ఓనిమ్, యాక్రో ఓనిమ్, హోమో ఓనిమ్, ఏనా, బైనామీ, బినామీ అంటారు చూడండి, బైనామీ, ఏనా. సో దెర్ ఆర్ మెనీ వర్డ్స్ రూటింగ్ లైక్ దాట్, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. ఆన్సర్ ప్లీజ్. సో ఫీలింగ్ ఆర్ షోయింగ్ డీప్ solemn respect. And a pious, reverent, bigot, devotee. Answer please, fast. Make it fast, Ramya. All right, good morning andi. Let go charankonda. Gymnastic girl, gymnast and this coach. Right, answer please. Acrobat means one who knows gymnastics. All right, that's correct. Gymnastics అంటే ఏంటండి? జిమ్ అంటే నేకుడు బాడీతో కొన్ని విన్యాసాలు చేస్తే దాన్ని జిమ్ అంటా ఉంటాం, అంతే కదా. సో జిమ్నాస్టిక్స్ అన్నా కూడా అంతే, విన్యాసాలు చేయడము, జిమ్ చేయడం అట్లా. యా, యూ కెన్ టేక్ సంతోష్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అక్రోబాట్ అంటే విన్యాసకుడు అని ఫస్ట్ ఉంటుంది లెక్క అయితే ఇంగ్లీష్లో. అక్రోబాటిక్స్ అంటే విన్యాసాలు, ద స్టడీ ఆఫ్ లెర్నింగ్ అక్రోబాటిక్స్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ అక్రోబాటిక్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్రైట్, సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. 5th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ రివరెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పయోస్ అంటే మీనింగ్ తీసుకోండి, హోలీ, చాలా పవిత్రమైనటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ బైగాట్రీ అన్నాడండి. ఇక్కడ బైగాట్రీ అన్నా కూడా ఒక రకమైనటువంటి బై అంటే 2 అండి, చూసారా వేద జ్యోతి. ఆల్రైట్ అండి, ఇక్కడ రైట్, బైగాట్రీ అంటే 2, ఒక రకమైనటువంటి ఫెనాటిసిజం అని కూడా తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. రైట్ జగదీష్, డివోటీ, నో డివోటీ నాట్ నా. ఇక్కడ సోలమ్ అంటున్నాడు చూసుకోండి, దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? సీరియస్ అంటామండి, చాలా కఠినమైన, చాలా గ్రేవ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రివరెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రివరెంట్ ఫాదర్, రివరెంట్ మదర్ అని చెప్తాం చూడండి. Yeah, that's all right. So confirm and answer. So okay na. So ee vidhanga pious ante holy, bigot ante fanaticism and devotee means bhaktudu, normal bhaktudu.
అయినా భక్తుడికి రివరెండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. భక్తుడు మామూలుగా డీప్ షోయింగ్ ఆర్ దట్ వీ డోంట్ నో, బట్ రివరెంట్ ఈస్ ద గాయ్ వన్ హూ షోస్ డీప్ రెస్పెక్ట్, సోలెమ్ రెస్పెక్ట్ ఇన్ సంథింగ్. ఇస్ కాల్డ్ అవర్ రివరెండ్ ఫాదర్, రివరెండ్ మదర్, అంటే అంత గౌరవప్రదమైనటువంటి అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా. ఓకేనా? సో కన్ఫర్మ్. సో లెట్ us go right now here. 52% ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. సో వెంటనే ఈ యొక్క ఆఫర్ మీరు సద్వినియోగం చేసుకోవాలి. SBI POలో జాయిన్ అయ్యే వాళ్ళు SBI PO మనం క్రాష్ కోర్స్ ప్రిలిమ్స్ కోసము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అన్ని కూడా హై లెవెల్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కాబట్టి మీరు వెంటనే జాయిన్ అయిపోవాల్సిన రిక్వెస్ట్. ఓకేనా? సో మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ కోర్స్ అనేది మీకు జస్ట్ 1200 రూపీస్లో అంటే 52% అప్లై అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1200 రూపీస్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఆల్ రైట్ సంతోష్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. నౌ గోయింగ్ టు ద ప్యాసేజ్. స్టెప్ బై స్టెప్ అంటే నిదానంగా స్లోగా అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఏమిటి ఆ స్టెప్ బై స్టెప్? ఆల్ రైట్ సంతోష్. ఓకే, ఇక్కడ డివోటీ అంటే వోట్, విఓటి, వోట్ అంటే విష్ అని మీనింగ్ వస్తుంది. విష్ కోరిక, మనపూర్వకమని మీనింగ్ రావడం జరుగుతుంది. వోట్, ఓటింగ్, ఓటర్, డివౌట్, డివోటీ, ఏనా లైక్ ఇంకా చాలా ఉంటాయి. ఓటింగ్ ఇలా చాలా సందర్భాల్లో మనం వాడుకుంటాం. ఓట్ అని వాడుకుంటాం. అంటే డివోట్ అంటే తన ఇష్టపూర్వకంగా ఎవరినైనా భక్తిగా చూస్తే దాని ఇంగ్లీష్లో డివోట్ అని చెప్తా ఉంటాం. ఓట్ వేయడం అంటే మనకు నచ్చిన వారికి ఓటేస్తూ ఉంటాం కదా అట్లా. I hope you understand what is this, right? All right. Excuse me. No. Yesterday there was some power cut was there. So that's why we had changed to the shift at 2 o'clock actually. Yesterday there was small power cut was there. Yes, Srividya. It's not prepositional phrase, it's normal phrase. It's called generally phrase. It's not about something like prepositional phrase, adverbial phrase. It's not like that. General phrase and I hope you understand what is this, right? Now step by step. Ekkada on India-China line of actual control standoff. All right, Jyoti. So Santosh, shall we start? Okay na? Right. Step by step ఏం జరుగుతుంది అక్కడ? నిదానంగా స్టెప్ బై స్టెప్ పనులు జరుగుతున్నాయంట. ఎక్కడ? ఆన్ ఇండియా చైనా LAC స్టాండ్ ఆఫ్ అంటే తెలుసు కదండి, అలానే నిలబడిపోవడం. తెలుగులో అయితే కాస్త ఇంగ్లీష్లో అయితే దాన్ని లైక్ ఇంతకుముందు చూసుకున్నాం కదా. స్టాండ్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ స్టక్ టుగెదర్ ఇస్ కలవర్డ్ స్టాండ్ ఆఫ్ అని చేసుకోవడం జరిగింది. సో చూద్దాం అక్కడ. టాక్స్ విల్ నాట్ ఫైండ్ అన్ ఇమ్మీడియట్ రిజల్యూషన్ టు ద LAC. అచ్చా, ఆ మాటలు జరుగుతున్నాయట రెండు దేశాల మధ్యలో, కానీ అది ఇమ్మీడియట్ రిజల్యూషన్ తీసుకురాదంట. అయినా టాక్స్ విల్ నాట్ ఫైండ్ అన్ ఇమ్మీడియట్ రిజల్యూషన్. ఆబ్వియస్లీ సబ్జెక్ట్ ఈస్ టాక్స్, ద వర్బ్ ఈస్ నథింగ్ బట్ విల్ నాట్ ఫైండ్ ఇస్ ద వర్బ్. Object is nothing but an immediate resolution is called the word object. Okay na? To the LAC standoff. Ekkada to the LAC standoff is called what here? Prepositional phrase అని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. ఓకేనా? సో ఇందులో మళ్ళీ కామా బట్ a start has been made. అయినా మాటలు అంతా బట్ a start, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? a start, verb ఏంటి? has been made. Moreover written in the passive voice అని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. ఓకే, అండ్ శ్రీకాంత్ ఎక్సలెంట్, మంచి తెలుగు పదం, థ్యాంక్ యూ సార్. ప్రతిష్టంభించిపోయింది, ప్రతిష్టంభన. రిజల్యూషన్ మీన్స్ అనండి ఇమ్మీడియట్ రిజల్యూషన్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఇండైరెక్ట్గా దాని ద్వారా వచ్చేటువంటి సొల్యూషన్ అని తీసుకోవచ్చు మీనింగ్ ఇక్కడ. సంతోష్, ల్యాండ్ ఆఫ్ కంట్రోలా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలా? చూడండి ఒకసారి సంతోష్, అది క్లియరా మరి మీరు చెప్పేది? నేను అంతకుముందు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చదివినా, మరి ఒకసారి చూడండి దాన్ని క్లియర్గా. సంతోష్ చూద్దాం ఇక్కడ మరి ఏంది అనేది. సబ్హెడింగ్లోకి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా రండి. విత్ అఫీషియల్ టాక్స్ గెటింగ్ అండర్ వే ఓవర్ ద వీకెండ్. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా దేంతో స్టార్ట్ అయింది? విత్ అనే దాంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కాస్త ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం పరిగణించుకోవచ్చు అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. విత్ అఫీషియల్ టాక్స్ గెటింగ్ అండర్ వే ఓవర్ ద వీకెండ్
గత వారం రోజుల నుంచి ఈ యొక్క టాక్స్ అనేది జరుగుతున్నాయంట. ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా సోల్జర్స్ అలాంగ్ ద LAC ఇన్ లడాక్ అండ్ సిక్కిం has entered a more considered phase అంటున్నాడు చూసుకోండి. ఎస్ అండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇస్ కరెక్ట్. ల్యాండ్ కాదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా సబ్జెక్ట్ చూడండి, అంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఇక్కడ వరకు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని టచ్ చేయకూడదు, జస్ట్ హోల్డ్ ఆన్లో పెట్టుకోండి. దీన్ని టచ్ చేయకూడదు. ఇక్కడ ఎలా చదవాలి? ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ అండి. ఇక్కడ ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్, గత ఒక నెల నుంచి అక్కడ ప్రతిష్టంభన నెలకొందంట రెండు దేశాల మధ్యలో. ఎస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా? సో ఇక్కడ ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ మధ్యలో వచ్చిందని మళ్ళీ దీన్ని హోల్డ్ డౌన్ చేసుకోవాలి. బిట్వీన్ ఇండియా అండ్ చైనా సోల్జర్స్ అలాంగ్ ద LAC ఇన్ లడాక్ and Sikkim. Up to here you have to hold down, just it's called a prepositional phrase again. Alright, so now what is subject? The month long standoff has entered a more considered phase. అర్థమైందా? సో చాలా పరిశీలించదగ్గమైనటువంటి అంశంలోకి వెళ్ళిపోయిందట. గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆ యొక్క అంశంలో ఇప్పుడు ఒక కన్సిడరబుల్ ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగిందట. ఓకే, కాంట్ యూ సీ ద పిక్చర్? ఓకే, లెట్ మీ డూ సంథింగ్. I hope you can see the picture clearly. Right, now next, there was little expectation. So obviously the subject is what అండి? there. And దీన్ని ఏమని చెప్పాలి paid students? చెప్పండి, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అని చెప్పడం జరుగుతుంది. అవునా కదా? దీనికి ఏం లేదు కాబట్టి ప్రనౌన్ ఇది, ఏమైనా ఉంటే అడ్జెక్టివ్. అవునా కదా? సో there was little expectation is the sentence completed already. Was is the verb, little expectation is the object. All right, yes అండి, వెరీ నైస్. రామకృష్ణ, Sir Ramakrishna, I am seriously sorry that yesterday I tried to call you the same number, whatever you had given me online. So it was not connecting. Seriously, I am telling. You give me another mobile number, at least I will try that. Through office number I will call you. Yesterday I tried you. After immediate the class only I tried you yesterday. Will you believe or not? I am saying seriously. But it was not connecting you. What do I do? Right. అవును, ఇక్కడ లైన్ ఇక్కడ చూడండి, లిటిల్ ఎక్స్పెక్టేషన్ చూడండి. ఇక్కడ లిటిల్ ఎక్స్పెక్టేషన్ ఈ సింగులర్ మ్యామ్. సపోజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీరు వర్ రాసుకోండి. ఇక్కడ ఏముంది? లిటిల్ ఎక్స్పెక్టేషన్ ఉంది చూసుకోండి. దేర్ వాజ్ లిటిల్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సింగులర్, అందుకని చెప్పి వాజ్ ఉంది కదా. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే నామినేటివ్ కేస్ అని చెప్పడం జరుగుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ క్లాస్లో, అవునా కదా? సో దేర్ వాజ్ లిటిల్ ఎక్స్పెక్టేషన్. ఏమిటా ఎక్స్పెక్టేషన్ కావాలంటే చదువుకోండి. దట్ ద వీడియో కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు, పోయిన ఫ్రైడే రోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది అంటే ఎవరి మధ్యలో? హెల్డ్, చూసుకోండి, హెల్డ్ అనేది కాస్త వర్బ్. హెల్డ్ బిట్వీన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్. ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. బిట్వీన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అండ్ రావాలి. అండ్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. కానీ ఎవరి మధ్యలో జరిగిందట ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ ఇన్ ఢిల్లీ అండ్ దేర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ బీజింగ్. వీరిద్దరి మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందట. అండ్ టాక్స్ బిట్వీన్, మళ్ళీ బిట్వీన్ అన్నాడు, టాక్స్ బిట్వీన్ ద లే కార్ప్స్ కమాండర్ విత్ ద సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్ కమాండర్ held in the Chushul like Moldo region on China's side of the LAC on Saturday would bear fruit immediately. అర్థమైందా? ఇక్కడ వుడ్ బియర్ ఫ్రూట్ ఇమీడియట్లీ అంటే ఎంతో కొంత లాభం జరిగింది అని దాని యొక్క ఉద్దేశం అక్కడ రావడం జరుగుతుంది. కౌంటర్ పార్ట్స్ అంటే అపోనెంట్స్ అండి, ఇద్దరు అపోజిట్ గా ఉంటే దాన్ని కౌంటర్ పార్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. సంతోష్ కుమార్, కౌంటర్ పార్ట్స్ అంటేనండి అపోనెంట్స్, ఇద్దరు అపోనెంట్స్. ఎవరు ఇక్కడ అపోనెంట్స్? ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మినిస్టరు అయినా ఫారిన్ లో ఉన్నటువంటి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందట. ఇక్కడ కౌంటర్ పార్ట్స్ అని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అర్థమైందా? సో వీడియో కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రైడే బిట్వీన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫీషియల్స్ ఇన్ ఢిల్లీ అంటే మన ఇండియా తరఫున అండ్ దేర్ పాస్ సింపుల్. ఆల్ రైట్, పాస్ సింపుల్ అండి. ఇక్కడ పాస్ సింపుల్, హెల్డ్ అనేది వీటు, హెల్డ్ హోల్డింగ్ హోల్స్ అంటాం కదా. అండ్ దేర్ మినిస్ట్రీ ఫారిన్ అఫీషియల్ కౌంటర్ పార్ట్స్ అంటే అపోనెంట్స్ అని మీనింగ్ అవడం జరుగుతుంది. ఇన్ బీజింగ్ అంటే చైనాలో వీళ్ళతోటి, ఇండియాలో మన వాళ్ళతోటి మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందంట అంతే. అండ్ టాక్స్ బిట్వీన్ ద లే కార్ప్స్ కమాండర్. ఓకేనా? లే కార్ప్స్ కమాండర్ అంటే అంశం. మరి ఇక లే కార్ప్స్ అనేది కమాండర్ యొక్క పేరండి, ఒపోజిషన్ పార్టీస్ అంతే సింపుల్గా. బిట్వీన్ ద లే కార్ప్స్ కమాండర్ విత్ ద సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్ కమాండర్. అర్థమైందా?
సో ఇక్కడ బిట్వీన్ అన్నది యాక్చువల్గా అండ్ రావాలి, అండ్ ఇవ్వలేదు, కాకపోతే ఇది మనము కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం. సో వీరిద్దరి మధ్యలో కూడా మాటలు నడిచాయంట. ఎవరి మధ్యలో? లే కార్ప్స్ కమాండర్కు మళ్ళీ సౌత్ జిన్ జియాంగ్ మిలిటరీ రీజియన్ కమాండర్, అంటే వీరిద్దరి మధ్యలో కూడా కొన్ని మాటామంతులు జరిగాయంట. ఇది ఈ యొక్క అంశం ఎక్కడ జరిగిందట అంటే చెప్తున్నాడు హెల్డ్ ఇన్ ద చుషుల్ మోల్డో రీజియన్ ఆన్ చైనా సైడ్ ఆఫ్ ద LAC ఆన్ సాటర్డే. సో ఫ్రైడే రోజు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట మినిస్ట్రీ ఆఫ్ అఫీషియల్స్. అయితే తర్వాత యుద్ధానికి సంబంధించిన మిలిటరీ కమాండర్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరూ సాటర్డే రోజు మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎక్కడ ఒక ప్లేస్ చెప్తున్నాడు చూసుకోండి, చుషుల్ మోల్డో రీజియన్ అనే ఈ యొక్క ప్లేస్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట. దాని యొక్క అర్థం రావడం జరుగుతుంది. ఓకేనా. చైనా సైడ్ ఆఫ్ ద LAC ఆన్ సాటర్డే వుడ్ బియర్ ఫ్రూట్ ఇమ్మీడియట్లీ. అర్థమైంది, బేర్ ఫ్రూట్ కాదు, బియర్ ఫ్రూట్. వుడ్ బియర్ ఫ్రూట్ ఇమ్మీడియట్లీ అంటే ఏదో కొంచెం లాభం చేకూరే అవకాశం ఉంది అని దాని యొక్క మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ వీరిద్దరి మధ్యలో. ఓకేనా. సో చూద్దాం. హౌఎవర్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఎనీ ఇష్యూ యూ ప్లీజ్ టెల్ మీ. సంతోష్ ఓకేనా? అది బేర్ ఫ్రూట్ కాదు, వుడ్ బియర్. సంతోష్ ఓకేనా? Yes sir, is it okay? Yes sir, wood bear, that's wood is the model auxiliary and bear bore bearing bears అంటే భరించడం అని మీనింగ్ రావడం జరుగుతుంది అక్కడ, అంటే కలిగి ఉన్నారని మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇట్స్ వెరీ సింపుల్, నో నీడ్ టు వరీ. అవుట్కమ్ మైట్ కమ్ సూన్ అని అర్థం, అవుట్కమ్ మైట్ కమ్ సూన్. ఆల్ రైట్, అదేనండి, అంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని దాని యొక్క మీనింగ్ వస్తుంది ఇక్కడ. వెరీ నైస్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నెక్స్ట్, however statements from both sides that the talks will continue indicate a desire to resolve the situation. అంటే రెండు దిక్కుల మాటలు చూసినట్లయితే ఆ యొక్క సిచ్యువేషన్ అనేది రిజాల్వ్ చేసే అవకాశం కనబడుతున్నది అని మనకు అర్థమవుతుందట. ద MEA అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ద MEA అండ్ ద MFA మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకేనా. ఇక్కడ ఎఫ్ అంటే ఫారెన్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ద MEA అండ్ ద MFA have also reiterated అంటే మళ్ళీ చెప్పడం, to tell again something, have also reiterated their commitment to abide by agreements between the Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చెప్పినటువంటి అంశాలు, జిన్పింగ్ చెప్పినటువంటి అంశాలకు వాళ్ళు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ రెండు అఫీషియల్ మినిస్ట్రీస్ క్లియర్గా చెప్పడం జరిగిందట. అందులో యొక్క ఉద్దేశం ఇక్కడ ఏం లేదు, వెరీ సింపుల్ అండి. ఓకేనా. రైట్, ఓకేనా. అదేనండి, బియర్. అక్కడ వుడ్ ఎందుకు మర్చిపోతున్నారు మీరు? వుడ్ ఎందుకు అడగట్లేదు? వుడ్ బియర్ అనేది ఒక అంశం, ఫ్రూట్ అనేది ఇంకొక అంశం. అక్కడ బేర్ ఫ్రూట్ అని చదవద్దు, అక్కడ వుడ్ బియర్ ఫ్రూట్ అని చదవాలి అక్కడ. అర్థమైందా? సో అట్లా చూద్దాం ఇక్కడ. నెక్స్ట్, రామకృష్ణ, యూ సెండ్ మీ అనదర్ మొబైల్ నంబర్ ప్లీజ్. గుడ్ రిజల్ట్, అంతేనండి, గుడ్ రిజల్ట్. అబాయిడ్ బై, ఆల్ రైట్. MEA ఇండియా అండ్ MFA చైనా, వెరీ గుడ్. ఆల్ రైట్. అబాయిడ్ మీన్స్ అంటే కట్టుబడి ఉండడం అండి. బైడ్ అంటాం చూడండి, బైండింగ్ అంటాం చూడండి, బైడ్, అబాయిడ్, బిడ్. ఇలా బిడ్ అంటే ఏంటి? కట్టుబడి ఉండడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సరే వెళ్ళిపోదాం. Which came after the last big standoff at Doklam in 2017 and to not allow differences to escalate into disputes. అర్థమైందా? సో 2017లో ఆల్రెడీ చైనా ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయంట. బిగ్ స్టాండ్ ఆఫ్ వచ్చినప్పుడు 2017లో కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నాయంట. టు నాట్ అలో డిఫరెన్సెస్ టు ఎస్కలేట్ ఇంటూ డిస్ప్యూట్స్. వాళ్ళ ఇద్దరి మధ్యలో భేదాలు కాస్త ఆ గొడవలకు రాకుండా ఉండడానికి ఇద్దరు కట్టుబడి ఉన్నారు అని ఎక్సలెంట్, కట్టుబడి ఉన్నారు అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. డ్యూరింగ్ ద డోక్లామ్ ఇన్సిడెంట్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి డోక్లామ్ ఇన్సిడెంట్, ఈవెన్ ఆఫ్టర్ ఏ మీటింగ్ బిట్వీన్ ద లీడర్స్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఎ G20 సమ్మిట్, it had taken several high-level engagements to ensure a drawdown to the 73-day standoff. ఓకేనా. సో 73 రోజులకు స్టాండ్ ఆఫ్ అనేది తీసుకురావడం జరిగిందట. వీళ్ళిద్దరూ G20 సమ్మిట్లో ఉన్నప్పటికీ ఇట్ హ్యాడ్ టేకెన్ సెవరల్ హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ టు ఎన్షూర్ అ డ్రా డౌన్. అర్థమైందా? సో చాలా మంది ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా 73 రోజులు ఇది ఒక కంటిన్యూషన్ కావడం జరిగిందట. ఈ యొక్క ఎఫెక్ట్ అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఇక్కడ జగదీష్. రైట్, థ్యాంక్ యూ. మీరు కొత్తగా వచ్చారనుకుంటా జగదీష్. రెడీ? చాలా రోజులు డిస్కస్ చేయాలి, 2-3 నెలలు అవుతుంది సార్. ఓకేనా. నెక్స్ట్,
చూద్దాం ఇక్కడ గివెన్ ద డిఫరెన్సెస్. ఇక్కడ గివెన్ ద డిఫరెన్సెస్ అంటే ఇది మనం అడిషనల్గా తీసుకోవచ్చు. ఇది కాస్త కంజంక్షన్ లాగా తీసుకుంటాము, కొన్నిసార్లు ప్రిపోజిషన్ లాగా కూడా తీసుకుంటాం. రెండు అంశాలు మీరు గమనించుకోవాలి. ఓకేనా? గివెన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సిచ్యువేషన్ నౌ అండ్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్. చూసుకోండి, ఇక్కడ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలండి? అండ్ రావాలా? వచ్చింది చూసుకోండి. ఇక్కడ అండ్ వచ్చింది చూసుకోండి. అంటే రెండు అంశాలని ఫోకస్ చేస్తున్న ఉద్దేశం అన్నట్టు. ఏ డిఫరెన్సెస్? రెండు అంశాల డిఫరెన్సెస్. ఎక్కడ అంటావి? గివెన్ ద సిచ్యువేషన్ నౌ అండ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్. అంటే పాత రోజులకును ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే అని మీనింగ్ ఆ విధంగా అర్థమవుతుంది. ఇది మొత్తం కూడా ఒక ఫ్రేజ్ అండి, సెంటెన్స్ కాదు, ఏం కాదు. ఓకేనా? ఇది సెంటెన్స్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక ఫ్రేజ్ అన్నట్టు. గివెన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సిచ్యువేషన్ నౌ అండ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్. ఏం జరిగిందట? ఇట్ వుడ్ బి నైవ్ అంటారు. చూసుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నైవ్? మనం చాలాసార్లు మాట్లాడాం ఇంగ్లీష్లో. నైవ్ అంటే మనము ఇంగ్లీష్లో చాలాసార్లు మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా రాస్తారంటే నేటివ్ అండి. చూసుకోండి, నేటివ్ చూసుకోండి, నేటివ్, నేషనల్, ఏనా, నేషనల్, NATIONAL కదా, నేషనల్, ఇంటర్నేషనల్, అన్నోటేషన్, కన్నోటేషన్, ఏనా, డినోటేషన్ ఉంటుందా? ఉంటుంది కావచ్చు, అది వేరే అంశం, డినోటేషన్. ఇక్కడ NAT అంటే గుర్తుపెట్టేసుకోండి, బర్త్ అండి, BIRTH, బర్త్ అంటే జన్మ అని మీనింగ్ రావడం జరుగుతుంది. వాట్ ఈస్ యువర్ నేటివిటీ అంటే మై నేటివ్ ప్లేస్ ఈస్ సమ్ హైదరాబాద్ అని చెప్తా ఉంటాను. అంటే నేను హైదరాబాద్లో పుట్టాను అన్న మీనింగ్ రావడం జరుగుతుంది అక్కడ. అంటే మనకి ఇంగ్లీష్లో నాట్ అని ఎక్కడ వచ్చినా కూడా సంథింగ్ లైక్ పుట్టుక అని మీనింగ్ రావడం జరుగుతుంది. అయితే ఈ పదంలో టీ మిస్ చేశాడండి. ఇలా రాస్తారు చాలా సందర్భాలు, యాక్చువల్గా ఇలా రాస్తారు. నెయ్వ్ అని ఇలా రాస్తాడండి మనకు చాలా స్పెల్లింగ్లలో, కానీ కొన్ని సందర్భాలు ఇవ్వడు. నెయ్వ్ అంటే కొంచెం విచ్ ఈస్ నాట్ దట్ మచ్ లైక్ మెచ్యూర్డ్, విచ్ ఈస్ నాట్ లైక్ దట్ మచ్, నాట్ మెచ్యూర్డ్ దట్ మచ్ ఈస్ కాల్డ్ నెయ్వ్. నెయ్వ్ అప్పుడే పుట్టిన, కొత్తగా, న్యూ అని తీసుకున్నారు కొంతమంది. ఎస్, అది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎస్ శ్రీలత, ఆల్ రైట్, కరెక్ట్ అండి. ఇక్కడ ఆ విధంగా మనం తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. కానీ ఆ పదం యొక్క ఉద్దేశం మీకు అర్థం కావాలి. నెయ్వ్ అనేది టీ మిస్ అయింది. టీ ఎందుకు మిస్ చేసాడో తెలియదు, కాకపోతే చాలా ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో నేటివ్ అంటున్నాడు, నెయ్వ్ అంటున్నాడు, అంతా ఒకటే. నాట్ మెచ్యూర్డ్ దట్ మచ్, అప్పుడే పుట్టినటువంటి అంశము, అంతా తెలియని పరిజ్ఞానము, ఏనా, అమాయకుడు, జాలి గల గుణం గలవాడు, ఎవరు ఏం చెప్పినా ఈజీగా నమ్మేసేటువంటి ఆ యొక్క తత్వం. సో ఇవన్నీ మీనింగ్స్ అక్కడ రావడం జరుగుద్ది. కొంచెము అంతా తెలిసిన వాడు కాదు అని మీనింగ్ రావడం జరుగుద్ది. ఇట్ వుడ్ నెయ్వ్ అంటే ఇట్ వుడ్ బి నెయ్వ్ అంటే అంత మెచ్యూరిటీ కాకపోవడం, కొత్తది అని మీనింగ్ రావడం జరుగుద్ది. స్వస్థలం, ఆల్ రైట్, స్వస్థలం, జగదీష్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఇట్ వుడ్ బి నెయ్వ్ టు అజ్యూమ్ దాట్ దిస్ స్టాండ్ ఆఫ్ కెన్ బి రిజాల్వ్డ్ క్విక్లీ త్రూ టాక్స్. అచ్చా, సో ఇది ఇట్ వుడ్ బి నెయ్వ్ అంటే ఇది అంతా లైక్ ఇట్ వుడ్ బి నెయ్వ్, ఇది కొత్తదేం కాదు, అంతా తెలిసినటువంటి అంశమే, పెద్ద ఇబ్బంది ఏం కాదు. టు అజ్యూమ్ దాట్ దిస్ స్టాండ్ ఆఫ్ అంటే ఇప్పుడు నెలకొన్నటువంటి ఈ యొక్క ప్రతిష్టంభన కెన్ బి రిజాల్వ్డ్ త్రూ క్విక్లీ బై టాక్స్ అని చెప్తున్నాడు ఇక్కడ. నెయ్వ్ మీన్స్ ట్రస్ట్ఫుల్. అలానా, ఇట్ వుడ్ బి నెయ్వ్ టు అజ్యూమ్. ట్రస్ట్ఫుల్ అందామా మరి శ్రీకాంత్? అట్లా అందామా? ఇట్ వుడ్ బి నెయ్వ్ అంటే ఓకేనండి, తీసుకోవచ్చు. చూద్దాం ఒకసారి, హోల్డ్ అయితే పెట్టండి, దీన్ని చూద్దాం ఇక్కడ. ఓకేనా? ఇట్ వుడ్ బి నెయ్వ్ టు అజ్యూమ్ దాట్ దిస్ స్టాండ్ ఆఫ్ కెన్ బి రిజాల్వ్డ్ క్విక్లీ త్రూ టాక్స్. అంటే ఈ యొక్క ఇప్పుడు నెలకొన్నటువంటి ఈ యొక్క చైనా ఇండియా మధ్యలో నెలకొన్నటువంటి ఈ యొక్క అంశంలో ఖచ్చితంగా మాటల ద్వారా మనము దీని యొక్క రిజాల్వ్ అనేది చేసుకోవచ్చు. గొడవలు పోకుండా, యుద్ధ వాతావరణం నెలకొనకుండా మాటల ద్వారా దీన్ని ఆపచ్చు అని దీని యొక్క ఉద్దేశం. దిస్ స్టాండ్ ఆఫ్ ఈజ్ అట్ మోర్ దెన్ వన్ లొకేషన్. అచ్చా, ఈ స్టాండ్ ఆఫ్ అనేది ఒక లొకేషన్లో కాదండి, మోర్ దెన్ వన్ లొకేషన్ అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? చాలా చోట్ల జరుగుతుందండి ఈ అంశం, గొడవలు జరుగుతున్నాయట. ఓకే, ఐ థింక్ బట్ నాట్ షూర్. అచ్చా అంటారా? అంతేనండి. ఇట్ వుడ్ బి ఇప్పుడు ప్రీవియస్ ఇన్సిడెంట్స్, నౌ ఇన్సిడెంట్స్ కంపేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి నెయ్వ్ టు అజ్యూమ్ దాట్ అంటే ఇట్ వుడ్ బి అనుకూలం. ఇప్పుడు నెయ్వ్ అంటే ఎలా? అనుకూలం అంటే తగ్గిపోయే అవకాశం ఉంది. ఇట్ వుడ్ బి నెయ్వ్ అంత ఇబ్బంది కాకుండా ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇట్ వుడ్ బి నెయ్వ్ అంటే ఇది స్తబ్దు అయ్యే అవకాశం ఉంది, స్తబ్దు మణిగే అవకాశం ఉంది, మణిగిపోయే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇట్ వుడ్ బి నెయ్వ్ అంతా పెద్ద గొడవలు పోకుండా ఆపే అవకాశం ఉంది అని కూడా మీనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ. రైట్, సో దిస్ స్టాండ్ ఆఫ్ ఈస్ ఎట్ మోర్ దెన్ వన్ లొకేషన్. తర్వాత ఏమి ఇచ్చాడు? కామా ఇచ్చాడు. కామా యొక్క ఉద్దేశం ఏంది? ఈ లొకేషన్స్ గురించి మళ్ళీ ఏమో చెప్పాలనుకుంటారు రైటర్. ఏ లొకేషన్స్ మరి ఎక్కడ అని కావాలనుకుంటే చదువుకోండి. ఇంక్లూడింగ్ ద ఫింగర్ ఏరియాస్ ఆఫ్ ద ఫింగర్ ఏరియాస్ అంటే
చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఫింగర్స్ చూడండి ఎట్లా ఉంటాయి, బాడీకి వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఫింగర్స్ అని చెప్తా ఉంటాం. అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో లోతు ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయి అక్కడ ఉండడం జరిగిందట ఈ యొక్క స్టాండ్ ఆఫ్. ఏంటది ఫింగర్ పాయింట్స్ ద లైక్ పాంగ్జాంగ్ సో లేక్ అని చదువుకున్నాం ఇక్కడ, తర్వాత గాల్వాన్ వ్యాలీ, తర్వాత గోగ్రా పోస్ట్ ఇన్ లడక్ అండ్ ద నాకులా పాస్ ఇన్ సిక్కిం అయినా. అండ్ ఇట్ విల్ రిక్వైర్ కేర్ఫుల్ స్టడీ టు డిసైడ్ హౌ టు డీఇండక్ట్ సోల్జర్స్. డీఇండక్ట్ అంటే చొప్పించడం, అంటే లోపలికి పంపించడం. డీఇండక్ట్ అంటే మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయే విధానం అనేది మనకు తెలియాలంట. సో ఇన్ని ప్రాంతాల్లో శ్రీకాంత్ థ్యాంక్ యూ. ఇక్కడ ఇడియం లాగా తీసుకున్నాడు శ్రీ విద్య. ఎట్లా అంటే ఇప్పుడు చూసుకోండి, దిస్ స్టాండ్ ఆఫ్ ఈజ్ ఎట్ మోర్ దెన్ వన్ లొకేషన్. అంటే ఈ యొక్క ప్రతిష్టంభన చైనా ఇండియా మధ్యలో బార్డర్ ఎంత దూరం అయితే ఉందో వివిధ ప్రాంతాల్లో ఈ స్టాండ్ ఆఫ్ అనేది ఈ గొడవలు వాళ్ళ సోల్జర్స్ మన సోల్జర్స్ మధ్యలో గొడవలు జరగడం జరుగుతుందట. అది ఎక్కడ అంటే వివిధ ప్రాంతాల్లో. అందుకని ఏమండి ఇంక్లూడింగ్ ద ఫింగర్ ఏరియాస్ అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో, అంటే బాగా అంటే చాలా లోతు ప్రాంతాల్లో కూడా అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో జనసంచారం ఎక్కువ లేనటువంటి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క స్టాండ్ ఆఫ్ అనేది నెలకొనడం జరిగిందట. కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎక్కడ పాంగ్సాంగ్ సో లేక్ దగ్గర, గాల్వాన్ వ్యాలీ దగ్గర, గోగ్రా పోస్ట్ దగ్గర లడఖ్లో, అయినా నాకులా పాస్ ఇన్ సిక్కింలో కూడా ఇలాంటి స్టాండ్ ఆఫ్ గొడవలు జరుగుతున్నాయంట మిలిటరీ మధ్యలో. అయినా ఇట్ విల్ రిక్వైర్, సో ఫైనల్ ఏం కావాలంటది, అండ్ ఇట్ విల్ రిక్వైర్ ద స్టడీ టు డిసైడ్, ఓకేనా, కొంత దానిపైన స్టడీ చేసి హౌ టు డీఇండక్ట్ సోల్జర్స్ మధ్యలో ఆ యొక్క గొడవలు ఎలా తగ్గించాలి అనే యొక్క అంశాన్ని మనం స్టడీ చేసి దాన్ని పాస్ చేయాలి ఇండైరెక్ట్ గా రైటర్ అంటున్నాడు ఇట్లా. ఏనా ఫర్దర్ మోర్ అంతేకాకుండా స్టాటస్ కో యాంటీ అంటే ఇది ఒక నౌన్ లాగా తీసుకుంటారు ప్రతిసారి. స్టాటస్ కో యాంటీ అంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ఆ యొక్క పరిణామాలు యుద్ధ వాతావరణం మీనింగ్ రావడం జరుగుతుంది. స్టాటస్ కో అంటే విల్ రిక్వైర్ దాట్ ఏనా చైనీస్ సోల్జర్స్ వ్యాకేట్ ఏరియాస్, ఏనా చైనీస్ సోల్జర్స్ అని ఏరియాస్ని వ్యాకేట్ చేయాలంటున్నాడు. వ్యాకేట్ ద ఏరియాస్ గురించి మళ్ళీ ఏమో చెప్పాలనుకున్నాడు కాబట్టి వేరు రాశాడు. చూసుకోండి, ఏరియాస్ అనేది ప్లేసు, అందుకే ఏం రాశాడు వేరు రాశాడు. అయితే ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడంటే వెన్ అని ఇస్తాడు. ఎలా సాధ్యం, కట్ చేసి ఏం రాయాలి అక్కడ వేర్ అని రాయాలి. ఎందుకంటే ఏమున్నది ఇక్కడ వ్యాకేట్ ఏరియాస్ ఉంది, ఏరియాస్ అంటే ప్లేసు, అందుకే ఏం రాయాలి వేరు రాయాలని మన క్లారిటీ రావాలి. ఎస్ అండి, వేర్ దే హ్యావ్ డగ్ అండ్ డిగ్గింగ్ డిగ్స్ అని చెప్తా ఉంటారు. లోతుగా తవ్వుకుపోవడానికి పాతుకుపోవడానికి మీనింగ్ రావడం జరుగుతుంది. వేర్ దే హ్యావ్ డిగ్ ఫర్ వీక్స్ నౌ, అర్థమైందా? సో ఈ చైనీస్ సోల్జర్స్ అనేది కొన్ని ప్రాంతాల్లో పాతుకుపోయి ఉన్నారంట వారాల కొలది. సో వారిని ఏ విధంగా వెనక్కి పంపించాలి అయినా వాళ్ళు ఏ విధంగా మనం వారితో సంప్రదింపులు జరుపుకొని ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని తక్కువ చేయాలి అనే అంశం గురించి ఆలోచించాలంట. విల్ రిక్వైర్ నథింగ్ షార్ట్ ఆఫ్ దేర్ ఫుల్ withdrawal should satisfy India, which means that more than talks on the ground, okay na, by diplomats, there is a need for strong political directions from Beijing to the PLA. What is this PLA to do that? What is this PLA? ఏమని ఇచ్చాడు ఇక్కడ PLA అంటే జనార్దన్ రెడ్డి, ఎనీ ఇష్యూ? శ్రీకాంత్, what is this PLA? I don't know exactly, but I hope you understand what's going here. Very simple. Nothing short of their full withdrawal of should satisfy India. అంతేగా ఇండియాని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళు వెళ్ళిపోవడమే కాదు, అక్కడ కొన్ని అంశాలు జరగాలి. విచ్ మీన్స్ దాట్ మోర్ దెన్ టాక్స్ అంటే మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన యుద్ధం తక్కువ. మోర్ దెన్ టాక్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బై డిప్లొమాట్స్. డగ్ రైట్, ఆల్ రైట్. డిగ్స్ అండి, డిగ్స్ లాస్ట్కి వెళ్ళిపోవాలి ప్రసన్న. డిప్లొమాట్స్, దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ స్ట్రాంగ్ పొలిటికల్ డైరెక్షన్ ఫ్రమ్ బీజింగ్ టు ద PLA టు డూ దాట్. అయినా చైనా నుంచి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అసర్షన్, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ టాక్స్ రావాలి, అప్పుడే ఈ గొడవలు అనేవి తగ్గుతాయి అందరి యొక్క ఉద్దేశం ఉంది. డగ్ అంటే తవ్వడం అండి, అంటే పాదడం అంట కదా, తవ్వడం. గుణపం తవ్వడాన్ని మనం ఇంగ్లీష్లో డిగ్గింగ్ అంటాం చూడండి, లోతుగా తవ్వడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. అయినా డిగ్ వర్బ్ ఫార్మ్స్ కదా, మొత్తం 5 ఫార్మ్స్ కదా, లైక్ లుకింగ్ లుక్స్, లైక్ జంపింగ్ జంప్స్, అయినా స్పోకెన్ స్పీక్స్. అలానే డిగ్గింగ్ డిగ్స్ అని మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా. ఓకేనా? PLA మీన్స్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ. అచ్చా ఫైన్, థ్యాంక్ యూ. అర్థమైందా సార్? సో ఆ విధంగా చైనా నుంచి బీజింగ్ నుంచి ఒక చక్కటి డైరెక్షన్ వస్తే తప్ప యుద్ధాన్ని ఆపలేము అంటున్నాడు. అదర్వైజ్ ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ లాంగ్ డ్రాన్ స్టాండ్ ఆఫ్. అర్థమైందా? సో ఇలాంటి పనులు జరగకపోతే, ఇలా పైన ఏవైతే చెప్పాడో ఇలాంటి పనులు జరగకపోతే ఇండియా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. దేనికి? ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ ఏ లాంగ్ డ్రాన్ స్టాండ్ ఆఫ్.
ఇంకా ఈ స్టాండ్ ఆఫ్ ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది, యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. దాని అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. మరి ప్రిపేర్గా ఉన్నావా ఇండియా? ప్రిపేర్ కాలేకపోతే వారితో మంచి సంబంధాలు పెట్టుకో, అంతేగాని వారితో అవసరం గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నావు ఇండైరెక్ట్గా రైటర్ అడుగుతున్నాడు ఇట్లా. అండ్ మాన్యూర్స్ అంటే కొన్ని రకాలైనటువంటి పనులు, మంచి పనులు. మాన్యూర్స్ we do that. Santosh, we are in that plan, we do that. ఓకేనా? మాన్యూర్స్ అంటే చూసారా, మ్యాన్ అంటే అర్థం ఏంటంటే హ్యాండ్ అని తీసుకోవడం జరుగుతుంది. ముందు చెప్పాం కదా, మ్యాన్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో హ్యాండ్ అండి. మ్యాన్యుఫ్యాక్చర్, మాన్యువల్, మ్యాన్ మేడ్ బిస్కెట్స్, మ్యాన్ మేడ్ టీ షర్ట్. సో దేర్ ఆర్ మెనీ వర్డ్స్ రూటింగ్ విత్ మాన్యూర్స్ అంటే మంచి ఆలోచన పూర్వకమైనటువంటి భావాలు అని నేను. మాన్యూర్స్ ఎయిమ్డ్ ఎట్ ఎన్షూరింగ్ చైనాస్ పుల్ బ్యాక్. ఓకేనా? సో చక్కటి యుక్తిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ చైనాని వెనక్కి లాగాలి, అంతేగాని యుద్ధానికి తీసుకోపోకూడదు. సో ఇలాంటి పనులు చేసినట్లయితే మనం ఎక్కువ స్టాండ్ ఆఫ్లో ఉండాల్సిన అవసరం లేదు, మంచి కలిసికట్టుగా ఉండొచ్చు అని దాని యొక్క ఉద్దేశం. ఇన్ అడిషన్, even as the government tries to analyze the reason for China's aggressive action, చైనా ఎందుకంత మన పైన కోపంగా ఉంది, ఎందుకంత అగ్రెసివ్ యాక్షన్లో వెళ్తున్నది, ఇలాంటి వాటి పట్ల కొన్ని అనలైజ్ చేసుకోవాలి. ఈవెన్ యాజ్ ద గవర్నమెంట్ ట్రైస్ టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ చైనాస్ అగ్రెసివ్ యాక్షన్, ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ అంటే మొత్తం చూడాలి, తనలో తానుగా క్లియర్గా చూసుకోవాలి. ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ ఆర్ సిగ్నల్స్ it misread and warnings that went unheeded across its strategic command. సో ఆ విధంగా మిస్రీడ్ కానీ వార్నింగ్స్ కానీ ఏమైనా అన్హీడెడ్ అంటే అనేబుల్ టు అవాయిడెడ్, హీడ్ అంటే అవాయిడ్ చేయడం దీనికి రావడం జరుగుతుంది. ఓకేనా? అన్హీడెడ్ అక్రాస్ ఇట్స్ స్ట్రాటజిక్ కమాండ్. ఇఫ్ సచ్ స్క్రిమిషెస్, ఇది మనం చూడడం జరిగింది. స్క్రిమిషెస్ అంటే గొడవలు, రెండు యుద్ధ పోరు అని రావడం జరుగుతుంది. అంటే రెండు బలగాల మధ్యలో జరిగేటువంటి ఆ యుద్ధ పోరు అని రావడం జరుగుతుంది. ఇఫ్ సచ్ స్కిర్మిషెస్ నార్మల్లీ ఫాలో ద మెల్టింగ్ ఆఫ్ స్నో లైన్స్, అర్థమైందా? అంటే ఈ గొడవలు తగ్గిపోతే, అంటే దీన్ని ఇడియోమెటిక్గా రాస్తున్నాడు. ఇఫ్ స్కిర్మిషెస్ అంటే ఇద్దరి బలగాల మధ్యలో గొడవలు. ఆల్రైట్, అవునండి. మ్యానిక్యూర్ అంటే అర్థం ఏంటి అంటే చేతులని సెట్ చేసుకోవడం, అంటే చేతుల పైన ఏమో అయిందంట, సో దే ఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్ టు మేక్ దట్ క్లారిటీ ఈస్ కాల్డ్ మ్యానిక్యూర్, పెడిక్యూర్ అని వాడుకుంటాం. ఇంట్రోస్పెక్ట్ అంటే సెల్ఫ్ టెస్టింగ్ అండి, క్లియర్గా చూసుకోవడం. దట్స్ ఆల్ రైట్. అర్థమైందా? ఇఫ్ సచ్ స్కిర్మిషెస్ నార్మల్లీ ఫాలో ద మెల్టింగ్ ఆఫ్ స్నో లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, దెన్ వై వాజ్ ద LAC నాట్ అడిక్వేట్లీ మ్యాన్డ్ ఇన్ ఏప్రిల్ మే? అర్థమైందా? సో రైటర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, బాబు మీరు నిజంగానే గొడవలు తగ్గించుకోవాలనే ఆలోచన మీ దగ్గర ఉన్నట్లయితే వై వాజ్ ద LAC నాట్ అడిక్వేట్ మ్యాన్డ్ ఇన్ ఏప్రిల్ మే అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏప్రిల్ మే టైంలో మీరు ఎందుకు అంత ఎక్కువ బలగాలను మోహరించలేదు? సో ఇండియా అంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, వై వాజ్ ద LAC నాట్ అడిక్వేట్లీ మ్యాన్డ్ అంటే ఆ యొక్క బలగాలను మోహరించడం. సీరియస్ నోటీస్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఆఫ్ చైనాస్ ప్రొటెస్ట్ అండర్ రీడ్రాయింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ మ్యాప్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీస్ ఆఫ్ వో మీన్స్ ఆ యొక్క ఆశ్చర్యకంగా అండి, భయాలు అని కూడా చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ వాజ్ ఇన్ పార్లమెంట్ టు టేక్ బ్యాక్ అక్సాయ్ చిన్. ఓకేనా? సో ఇలాంటి పనులు చేశారంట. ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు మన మీదకి అగ్రెసివ్గా రావడం జరుగుతుంది. స్క్రిమిషెస్ మీన్స్ కవ్వింపు చర్యలు. ఎక్సలెంట్, మంచి మాట. అంటే ఇద్దరి బలగాల మధ్యలో జరిగేటువంటి ఆ గొడవలను మీనింగ్ రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇండియాకి ఇలాంటి పనులు చేసింది. సీరియస్ నోటీస్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఆఫ్ చైనాస్ ప్రొటెస్ట్ అండ్ ద రిడ్రాయింగ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ మనము ఆక్రమించేసుకున్నాం. అదేవిధంగా లడఖ్లో కూడా కొన్ని మ్యాప్స్ ఆక్రమించుకున్నారంట. యాజ్ వెల్ యాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీస్ ఇన్ పార్లమెంట్ టు టేక్ బ్యాక్ అక్సాయ్ చిన్ పైన కూడా కొన్ని చర్యలు చేయడం వల్ల ఇలా వాళ్ళు ఇండియా పైన అగ్రెసివ్ రావడం జరుగుతుందట. ద డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ సెడ్ దాట్ the Chinese troops arrived in heavy numbers and therefore the government must also study what intelligence was received ahead of such movement, all right, and when action was taken upon it. సో చైనాలో బలగాలనేది చాలా రావడం జరిగిందట. సో వచ్చినప్పుడు మరి ఇండియా ఏం చేసింది? ఫైనల్లీ వై హ్యాస్ ద స్టాండ్ ఆఫ్ ఎమర్జ్డ్ ఎట్ ఆల్? సో ఎందుకు ఈ యొక్క ప్రతిష్టంభన రావడం జరిగింది? After the intense summit level conversation in Wuhan and Mamallapuram to discuss, Mamallapuram ekkada antidi, Wuhan and Mamallapuram to discuss building trust at the LAC ana LAC దగ్గర నమ్మకం కుదుర్చుకోవడానికి మీటింగ్ జరిగాయా ఈ యొక్క ప్లేస్లలో, వుహాన్ అండ్ మామల్లాపురం. Given the government's silence on events thus far, it is unlikely that it will put out answers to these questions publicly, but in any event they must be sought. రైట్. ట్రూప్స్ మీన్స్ బలగాలు అని మనకి రావడం జరుగుతుందండి. ట్రూప్స్ అంటే బలగాలు. అక్కడ రెండు ట్రూప్స్ ఉంటాయి. ఈ స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. TROOPS అంటే ఎక్స్పెషల్గా మిలిటరీ బలగాలు అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే మిలిటరీ సోల్జర్స్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇంకో స్పెల్లింగ్ కూడా ఉంటుంది, TROUPS అని ఉంటుంది.
అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే ఈ డ్యాన్స్ పర్ఫార్మర్స్ ఉంటారు కదా, PRFORMERS, డ్యాన్స్ పర్ఫార్మర్స్, సింగర్స్ ఉంటారు కదా, వీళ్ళని కూడా మనం ఇంగ్లీష్లో ట్రూప్స్ అంటామండి. ట్రూప్ అంటాం, ట్రూప్ ఆఫ్ డాన్సర్స్, ట్రూప్ ఆఫ్ సింగర్స్, ట్రూప్ ఆఫ్ లైక్ ఆర్టిస్ట్స్ అంటూ ఉంటాం. సో స్పెల్లింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. TROO ఉంటే మిలిటరీ, TROUPS ఉంటే అది కాస్త సింగర్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇలా మహాబలిపురం అదర్ నేమ్ తమిళనాడు చరగా జిన్పింగ్. అచ్చా మామల్లాపురం అదేనా? ఇదే నాకు అర్థం కాలేదండి, సారీ ఫర్ దాట్. శ్రీ విద్య ఎక్సలెంట్. వేద థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్ అట్లా అంటారా? అయితే యాక్చువల్గా ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అయితే అక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా తీసుకోండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అక్కడ దానికి ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా? సో ఇది జస్ట్ స్మాల్ ప్యాసేజ్ రిగార్డింగ్ దట్ LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది 3వ ప్యాసేజ్ అనుకుంటా. ఇది 3 సార్లు ఇచ్చాడు. ఇప్పటికీ మనం ఫస్ట్ టైం డిస్కస్ చేసాం, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ డే వల్ల. అంటే 3 సార్లు ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి ఎక్కడో కాడ ఏదో విధంగా డిస్కషన్ వస్తూనే ఉందండి. మీరు కావాలంటే గమనించండి. ఓకేనా? సో ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. మహాబలిపురంలో అదర్ నేమ్ సార్ అచ్చా తమిళనాడు వచ్చాయి, అదేనండి, వెరీ గుడ్. మామల్లాపురంలో జరిగినటువంటి టాక్స్ అంట. సరే, అది ఏదైనా కూడా మీకు అర్థమైతే సరిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ 52% ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ అని మనకు క్లియర్గా కనబడుతుంది. మీరు SBI POలో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చండి. SBI POలో మనకి ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేసి మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది 1200 రూపీస్లో మీ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఇట్స్ అ క్లాస్ టుడే అగైన్ మీటింగ్ ఎట్ 4 o'clock విత్ సమ్ వొకాబులరీ టాపిక్స్, సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు. ఎలాగైనా సరే ఆల్ రైట్. సో ఓకేనా? సో ఎలాగైనా సరే మీరు 4 o'clock రెడీగా ఉంటే మరికొన్ని చాప్టర్స్, మరికొంత వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రావాలని రిక్వెస్ట్ అండి. ఓకేనా? సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అందరూ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అదేవిధంగా షేర్ కూడా చేయాలని నా యొక్క రిక్వెస్ట్ అండి. ఓకేనా? సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ యూ ఆర్ రైటింగ్, వాట్స్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ యూ వాంట్, వాట్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ యూ వాంట్, వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇవన్నీ తెలుసుకొని మాకు చెప్పండి ఖచ్చితంగా. ఐ విల్ నాట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సార్ పవన్ కుమార్. సో అందరూ కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అంశం అండి. ఉందండి జగదీష్ రెడ్డి, మనకి ఇక్కడ సంకల్పం బ్యాచ్ అని చెప్పేసి మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. May 26, అంటే 10 days అయిపోయినాయి. ఒకవేళ మీరు జాయిన్ అయినా కూడా మీకు మెటీరియల్ అంతా కూడా క్లియర్గా అందిస్తామని ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే 100% మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉంటే మన adda247.comలోకి వెళ్ళేసి మీరు అక్కడ adda247.comలోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ బాక్స్లో సంకల్పం అని టైప్ చేసినట్లయితే మీకు ఇలా ఒక పోస్టర్ వస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సంకల్పం బ్యాచ్ అనేది 450 రూపీస్లో మీకు అందించడం జరుగుతుంది. జగదీష్ రెడ్డి, మీరు జావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా? దట్ విల్ డూ PDF. దివ్య, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ షల్ లీవ్ ఫర్ ద డే. వి విల్ మీట్ అగైన్ టుమారో. ఈవినింగ్ 4 o'clock మళ్ళీ కలుద్దాం. ఓకేనా జగదీష్ రెడ్డి? ఈవినింగ్ 4 o'clock క్లాస్ మళ్ళీ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే.